అండ్ ఇవాళ అయితే పొద్దున్నే జిమ్కి వెళ్దాం అనుకున్నా, కానీ ఏం జరిగిందో చూసారు కదా. హాయ్ గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 104 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, పొద్దున్నే జిమ్కి వెళ్దామని లెగ్సి రెడీ అయ్యా. ఇలా రెడీ అయ్యాను లేదు, ఒక షూట్ చేయాల్సిన నీడ్ వచ్చిందనమాట. సో అది మధ్యాహ్నం కల్లా కంప్లీట్ చేసుకోవాలి, మళ్ళీ ఈవినింగ్ అయితే అవ్వదన్నమాట. సో ఇప్పుడు మన రూమ్కి వెళ్తున్నా, మన స్వరూప్ బ్రో, యశ్వంత్ బ్రో దగ్గరికి. వాళ్ళతో కలిసి షూట్ చేస్తున్నా. అండ్ నేను మా తమ్ముడు కూడా వెళ్తున్నాం. సో వీడు కూడా రెడీ అయిపోయాడు. అది రెడీ. సో మధ్యాహ్నం నుంచి వర్క్ ఏంటి నీకు? కంటెంట్ ఒకటి ఆలోచించాలి, అది ఒకవేళ స్క్రిప్ట్ ఓకే అయితే షూట్ చేయాలి. ఓకే. అండ్ నేనైతే ఇప్పుడు ప్రజెంట్ వెళ్ళిపోయి షూట్ కంప్లీట్ చేసుకుంటా ఆ వీడియో షూట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకో కంటెంట్ ఒకటి ఆలోచించాలన్నమాట, అది కూడా ఆలోచించేస్తా. అలాగే ఈవినింగ్ జిమ్కి వెళ్తాయి. ఇవాళ డైలీ మార్నింగ్ వెళ్తాను కదా, ఈ ఒక్క రోజుకి ఈవినింగ్ అనమాట, ఎందుకంటే మార్నింగ్ ఎక్కువ వర్క్స్ అయిపోయినాయి. సో లెట్స్ గో టు రూమ్. సో గైస్, షూట్ చేయడానికి వచ్చేసాం. మన వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి అందరూ. సంతోని బ్రో తుడుచుకుంటున్నాడు, వాడు వాటర్ తాగుతున్నాడు, నేనేమో మీకు మాట్లాడుతున్నా. సో గైస్, ఇప్పుడే షూట్ చేద్దాం. బ్రో ఏంటి వాళ్ళ వర్క్ ఏంటి మీది మామూలుగా? చెప్పింది చేయడం. ఇప్పుడు సడన్ గా షూట్ వచ్చేసింది, మనం చేయాలి తప్పదనమాట. లేకపోతే జిమ్కి వెళ్ళే వాళ్ళం, మళ్ళీ జిమ్కి వెళ్ళి వచ్చేసరికి 11:30 అలా అయిపోయింది. ఫ్రెష్ అయ్యేసరికి 1 అయిపోయింది. 1 కల్లా వీడియో కావాలన్నారు, అందుకని 1 కల్లా అవ్వాలంటే మనం ఇప్పుడే చేయాలి. ఇప్పుడు వీడియో కంప్లీట్ చేసుకుని ఒక స్క్రిప్ట్ ఆలోచించాలి. నేను ఇంటికి వెళ్ళిపోయి ఆలోచిస్తా. తర్వాత ఈవినింగ్ వెళ్దాం బ్రో జిమ్కి. ఇంకా ఓకేనా? వస్తావు బ్రో ఈవినింగ్? స్విమ్మింగ్కి వెళ్దాం అంటున్నాడు మరి సాయంత్రం. అండ్ గైస్, చాలా మంది హీరోయిన్ రోల్స్కి ప్రొఫైల్స్కి మెసేజ్ పెట్టా, నాకు సెట్ అయ్యే వాళ్ళు. సో మీకు ఎవరైనా షార్ట్ ఫిల్మ్లో చేసి ఇంట్రెస్ట్ ఎవరైనా ఉంటే ఒకసారి నాకు మెయిన్ పేజ్కి మెసేజ్ చేయండి. మీరు ఒకవేళ నా రిక్వైర్మెంట్స్ సెట్ అయిపోతారు, ఆ రోల్కి సెట్ అవుతారు అనిపిస్తే నేను తప్పకుండా రీచ్ అవుతాను మిమ్మల్ని. ఓకే. సో ఇప్పుడైతే షూట్ స్టార్ట్ చేద్దాం బ్రో. కాన్సెప్ట్ చెప్తా ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. సో గైస్, ఇందాక రూమ్లో షూట్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చి ఒక కంటెంట్ ఆలోచించడం స్టార్ట్ చేసా. ఒక కంటెంట్ రావట్లేదు, బుర్ర పని చేయట్లేదు. సో వచ్చేసి ఇంకాసేపు ఎడిటింగ్ చేసుకుని ఒక వీడియో అప్లోడ్ చేశా. అండ్ మన షార్ట్ ఫిల్మ్లో హీరోయిన్ రోల్స్ కోసం ప్రొఫైల్స్కి మెసేజ్ చేస్తున్నా. కొంతమంది ఎవరు రెస్పాండ్ అవ్వాలి ఎక్కువ, అండ్ రెస్పాండ్ అయిన ఒకళ్ళిద్దరు లైక్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారు. సో చూద్దాం గైస్, మన షార్ట్ ఫిల్మ్ ఎవరికి రాసి పెట్టుందో. ఓకే. సో మంచి యాక్టర్ అయితే దొరికితే కనుక మనకి సెట్, ఇంకా మంచి ఫీల్ గుడ్ షార్ట్ ఫిల్మ్ అయితే మీ ముందుకు తీసుకొస్తా. సో డిఫరెంట్గా ఉండిద్ది, మీరైతే చాలా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. చూద్దాం ఏమైద్దో. అండ్ ఇప్పుడైతే బుర్ర పని చేయట్లేదు, కంటెంట్ ఆలోచించాలి, బుర్ర పని చేయట్లేదు. సరే, ఇంకా మనం జిమ్కి వెళ్ళిపోయి కాసేపు వర్కౌట్ చేస్తే కొంచెం రిఫ్రెష్ అవుతానేమో, చూద్దాం. కొంచెం బుర్ర యాక్టివ్ అయిద్దేమో, తర్వాత మళ్ళీ ఆలోచిస్తా. సో ఇప్పుడైతే నేను, మన స్వరూప్ బ్రో, యశ్వంత్ బ్రో అందరం కలిసి జిమ్కి అయితే వెళ్తాం, కొంచెం రిఫ్రెష్ అవ్వడానికి, లైక్ వర్కౌట్ చేయడానికి. ఇవాళైతే వర్కౌట్ మిస్ అవ్వద్దు, ఎందుకంటే డైలీ చేస్తున్నాం మనం. సో వీక్ మొత్తం చేయాల్సిందే ఎట్ ఎనీ కాస్ట్. మార్నింగ్ సెట్ అవ్వాలా, ఈవినింగ్ కంప్లీట్ చేసుకుందాం. ఓకే, లెట్స్ గో. సో గైస్, టైం అయితే 7 అయింది. ఒక 1 అవర్ అనమాట మనం ఇప్పుడు వర్కౌట్ చేసేది, 8 వరకు. ఇవాళైతే చెస్ట్ వర్కౌట్ చేస్తున్నా. సో చూడండి నా ప్రతాపం. షర్ట్ చాలా వెయిట్ తక్కువ అనిపించింది. సో కొంచెం షో చేద్దామని చెప్పి ఒక 5 kgs పెంచా, ఒక 10 kgs పెంచా అందరి ముందు, అందరు చూస్తున్నారని. ఇప్పుడైతే వెయిట్ పెరిగింది, ఇప్పుడు ఒక 5 kgs తగ్గిస్తున్నా. కమాన్, 200 వచ్చేసింది, బాడీ వచ్చేసింది. సో గైస్, ఇంకా డైలీ అంతే, ఒక్కొక్క రోజు ఒక్కొక్క మజిల్ చేస్తాను అనమాట. ఇవాళ చెస్ట్ యాక్చువల్గా నిన్న చేయాల్సింది, నిన్న చేయలా. ఇవాళ చెస్ట్ ట్రైసెప్ 2 చేస్తున్నా, కాకపోతే రికార్డ్ చేయడానికి ఇవాళ అయితే ఈవినింగ్ పూట చాలామంది జనాలు ఉన్నారు. సో ఎక్కువ ఎక్విప్మెంట్స్ కూడా ఖాళీ లేవు, ఒక 1 అవరే కాబట్టి బెంచ్ ప్రెస్లు లైట్గా మెషిన్స్ అవి చేశా. సో ఈ ఇయర్లో ఎలాగోలా మనకి ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాల్సిందే, సో చేంజ్ అయితే రావాల్సిందే. లెట్స్ సీ ఎంతవరకు చేయగలను. ఇంకా జిమ్తో డే ఎండ్ అయింది అనుకోమాకండి, ఇప్పుడు ఇంటికి వెళ్ళి 2 కంటెంట్లు ఆలోచించాలి. గైస్, జిమ్కి వెళ్ళి రిటర్న్ అయితే వచ్చేసాను. ఇప్పుడైతే కొంచెం రిఫ్రెష్ అయ్యి మళ్ళీ కంటెంట్లు ఆలోచించాలి, వర్క్లో కూర్చోవాలి మళ్ళీ. సో మన బతుక్కి రెస్ట్ ఉండదు అనమాట. సో ఎంత పని చేసినా ఏదో పని పెండింగ్ ఉండిద్ది, పని చేయాల్సి వచ్చింది. ఓకే,
సో రేపైతే మొన్న స్కూల్ ఒకటి మాట్లాడాం కదా, సార్ని అయితే కలవాలి రేపు వెళ్ళి మార్నింగ్. తర్వాత రేపు మన డిఓపితో కూడా మీటింగ్ ఫిక్స్ చేసుకోవాలి. సో చాలా వర్క్ ఉంది మనకి. అండ్ ఇవాళ అయితే పొద్దున్నే జిమ్కి వెళ్దాం అనుకున్నా, కానీ ఏం జరిగిందో చూశారు కదా. సో అదే అనమాట సిచ్యువేషన్. మనకి ఒక టైంకి మనం ఒకటి చేద్దాం అనుకుంటే వేరే పనులు వచ్చేస్తాయి. సో ఫైన్, చేయాలి మరి. టైంకి ఏ పని చేయాలో అదే చేసుకుంటూ వెళ్ళాలి. ఏది రిక్వైర్డ్ అది చేయాలి. బట్ డైలీ చేయాల్సిన రిక్వైర్మెంట్ అయితే ఆపకూడదు. జిమ్ కూడా అంతే, జిమ్ డైలీ చేయాలి. మ్యాక్సిమం మార్నింగే ప్రిఫర్ చేస్తాను, మార్నింగ్ అవ్వకపోతే ఇంకా నైటే. సో రేపన్నా మార్నింగ్ వెళ్ళడానికి ట్రై చేస్తా. సో గైస్, ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో ఫ్రెష్గా ఎనర్జెటిక్గా కలుద్దాం. స్టే ట్యూన్, బాయ్.